హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికి. మీరందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకున్నారా? మా ఇంట్లో మాత్రం వినాయక చవితి పూజ చాలా సింపుల్ గా చేసుకున్నామండి. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకున్నాను. బయట తుడిచే పని అయితే తక్కువగానే ఉంటుందండి నాకు, ఎందుకంటే వాకిలి చిన్నగానే ఉంటుంది. ఇంట్లో మాత్రం ఎక్కడ అన్ని సర్ది ఇల్లంతా శుభ్రం చేసుకుని వచ్చేసరికి చాలా టైమే పడుతుందండి. ఇప్పుడు టైం అయితే 5:30 అయిందండి. ఇంకా ఫుల్ గా తెల్లారలేదు. ఇప్పుడే కొంచెం వెలుగు వచ్చింది. మా ఆయన గారు నేను లేచాము, పిల్లలు ఇంకా లేవలేదు. నేను ఈ పనులన్నీ పూర్తి చేసే లోపు మా ఆయన గారు తన బండి, పిల్లలిద్దరు సైకిళ్ళు కూడా కడిగేస్తారు. మా ఆయన గారు తాపీ పని అయితే చేస్తారండి. మొన్ననే కరెంట్ వర్క్ పని అయితే జరిగింది కదా, మా ఆయన గారు చేయవలసిన పని మాత్రం చేయలేదు, ఇంకా అలాగే పెండింగ్ ఉంది. నా మాట అయితే అస్సలు పట్టించుకోరు. ఎవరి పని అయినా అయితే టైం కి పూర్తి చేసేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేస్తారు. అదేదో సామెత చెప్తారు కదా, కమరోడికి కత్తి కరువా కుమ్మరోడికి కుండ కరువా అని, అలా ఉందన్నమాట. సర్లేండి, ఏం చేస్తాం. ఇప్పుడు మాత్రం ఈ పని అంతా పాచి పని అంతా తొందరగా పూర్తి చేసుకోవాలి, తర్వాత పూర్తి చేసుకోవాలి కదా. కళ్ళపేసి ముగ్గు కూడా పెట్టేశాను. బయట పని అంతా అయ్యింది. మార్నింగ్ లేచిన వెంటనే పప్పు కడిగేసి గ్రైండర్ లో వేసేసి ఇడ్లీను కూడా నానబెట్టేశాను, ఇడ్లీ వేద్దామనేసి. ఇప్పుడు ఇక స్నానం చేసేసి ఇడ్లీ పాత్రలో పిండి వేసేసి చట్నీ అయితే చేసేసి ఉంచుకుంటాను. పూజ అయిన వెంటనే స్టవ్ వెలిగించి ఇడ్లీ వండేస్తే పిల్లలు లేట్ అయిపోకుండా టిఫిన్ చేసేస్తారు. పిల్లలు మా ఆయన గారు స్నానాలు చేసేసారు. నేను మాత్రం శ్రావణ మాసంలో అమ్మవారి కట్టిన శారీ అయితే కట్టుకున్నాను. ఇప్పుడు పూజ చేసుకుంటాము. ఏంటి వినాయకుడు కనపట్టలేదు, పాలవేలు కనపట్టలేదు అనుకుంటున్నారా? మా కాన్వాయ్ లేదండి. కుడుములు కూడా వండను. మా ఆయన గారి పనిముట్లు, మా పిల్లల బుక్స్ దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాము. హారతి ఇచ్చేసాను. ఇప్పుడు మా ఆయన గారి బండికి, పిల్లల సైకిల్ కి పూజ అయితే చేసుకుంటారు. ఓం గణేశాయ నమః, ఓం గణపతియే నమః, ఓం గణాధిపతియే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం ఏకదంతాయ నమః అని మనకు దోచిన కొన్ని మంత్రాలు అయితే చెప్పుకుని పూజ అయితే చేసేసారు. తర్వాత టిఫిన్ చేసి టీ తాగేసాము. గుడికి అయితే వెళ్ళాం గానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదు. దర్శనం చేసుకుని వచ్చేసాము. ఉదయాన్నే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేసానండి, కానీ అది ఇంకా టైం అవ్వలేదు, ఇంకా ఆగలేదు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత వచ్చేసరికి మిషన్ అయితే ఆగింది. బట్టలు అయితే తీసి ఆరబెట్టేస్తాను. స్విచ్ కట్టకుండా డోర్ ఓపెన్ చేసేస్తున్నాను, మర్చిపోయాను. నాకు చాలా మరపు, ప్రతిదీ మర్చిపోతూ ఉంటాను. బట్టలు తీసేసి పట్టుకెళ్లి మేడ పైన ఆరబెట్టేస్తాను, సాయంత్రానికి ఆరిపోతాయి. తర్వాత వంట చేయాలి. కొంతవరకు వంట అయిపోయినట్టే, అన్నం ఉడికిపోయింది, వాట్ చేస్తాను. చారు కూడా తాలింపు వేసేసాను. నైట్ అయ్యేదాకా టిఫిన్లే కనుక మధ్యాహ్నం లంచ్ లోకి సరిపోయే విధంగా వంట అయితే చేస్తున్నాను. పులిహోర కానీ పరవన్నం కానీ ఏమీ వండలేదు. ఇంకా పొటాటో ఫ్రై కూడా చేసేస్తాను. ఇంటి దగ్గర పూజ చేసుకుని గుడికెళ్ళి వచ్చి వంట చేసేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనాలు అయితే తినేస్తాం. అన్నం, చారు, ఫ్రై పట్టుకెళ్ళి హాల్లో పెట్టేసి కూర్చుని తినేస్తాము. ఏంటి కూరలు ఎలాగున్నాయి? సాయంత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళండి. రెస్టారెంట్కి వెళ్దాం. వెళ్దామా సాయంత్రం ఎక్కడికైనా బయటికి? ఏ ఇప్పుడు చెప్పు. ట్యాబ్ తీసుకోవడానికి బయటకు వెళ్తాం డాడీ. నేను వద్దా? టీవీ చూస్తూ భోజనాలు అయితే తినేసాము. టీవీలో సినిమా ఏదో బ్లాక్ వాటర్ 2 అంట, క్రొకోడైల్ సినిమా. తర్వాత మా ఆయన గారు, రమేష్, నందిని ముగ్గురు కూడా బయటకి అయితే వెళ్ళిపోయారు ట్యాబ్ తెచ్చుకోవడం కంటే. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఎక్కువ టైమే పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు? బాయ్.
తర్వాత నేను కొద్దిసేపు నిద్రపోదాం అనుకున్నాను కానీ నిద్ర పట్టలేదు. ఆకాశం అంతా మబ్బు పట్టేసింది. వర్షం పడిందంటే బాగా అన్ని బట్టలన్నీ మళ్ళీ తడిసిపోతాయి. వర్షం పడక ముందే బట్టలు తీసేస్తాను. మేడపైన చూస్తే పచ్చని పొలాలన్నీ కనిపిస్తాయి. వేసవకాలం అయితే బాగా చల్లగా ఉంటుంది. కానీ మేడపైన ఏంటి అంత తుక్కుగా ఉంది అనుకుంటున్నారా? మా ఇంటి పక్కనే వేప చెట్టు ఉంది. ఆకంతా రాలుతూ ఉంటది. నేను తుడుస్తూనే ఉంటాను, అది రాలుతూనే ఉంటది. బట్టలన్నీ పట్టుకుని కిందకైతే వెళ్ళిపోయాను. ఈ లోపల మా ఆయన గారు పిల్లలు ఇంటికైతే వచ్చేసారు. అబ్బో ఏవో స్నాక్స్ కూడా తెచ్చారు. చూద్దాం ఏం తెచ్చారో. తినకూడదు అనుకుంటేనే తినేస్తాను ఏంటో, కానీ వెయిట్ పెరిగిపోతానేమోనన్న భయము. బజ్జీలు సమోసాలు అయితే తెచ్చారు. ఇప్పుడు తినేస్తాము. బయటకు వెళ్ళినప్పుడే పిల్లల స్నాక్స్ కోసం మిక్చర్ గానీ, స్వీట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అన్ని తెచ్చి పెట్టుకుంటాము. మా ఊళ్ళో అయితే ఏమీ దొరకవు, ఓన్లీ బిస్కెట్స్ దొరుకుతాయి. తింటున్నారు. టీ అయితే పెట్టి ఇచ్చేస్తాను. పొద్దుటే టీవీలో బ్లాక్ వాటర్ సినిమా చూసారు, ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమా చూస్తున్నారు. రమేష్ ట్యాబ్ బాగించరా? ఏది ట్యాబ్ ఓపెన్ అవుతుందా రమేష్? అయిపోయిందా? ఈసారి హోంవర్క్లన్నీ ఇందులో రాసుకొచ్చా, ట్యాబ్ లో చూసి. ట్యాబ్ ఎక్కడ బాగించారు తెలీదు నీకు? మా డాడీ చెప్పలేదా? లేదు. అదేంట్రా డాడీ కూడా వెళ్ళావు కదూ? అడుగు డాడీని. కాకినాడలో బాగించారా? చెల్లి నువ్వు డాడీ మొత్తం మీద ముగ్గురు బయటకు వెళ్ళిపోయారా నన్ను వదిలేసి? ఏ ఏమో బండి సరిపోదు కదా అందరికీ, అందుకని నన్ను వదిలేసి మీరు వెళ్ళారా? సరే అయితే మీరు రాసుకుంటున్నావు హోంవర్క్ రాసుకో. చెల్లు చెల్లి టీవీ సౌండ్ తగ్గించండి కొంచెం. హోంవర్క్ అంటున్నానేట్రా? హోంవర్క్ రమేష్ ఏమంటారు? ఏమంటారు? రికార్డా? ఈ ఎన్నికల వాగ్దానాల పుస్తకం గుర్తొచ్చిందా? ఎలా మర్చిపో. టీవీలో సినిమా మాత్రం ఇంటర్వ్యూ వరకు వచ్చింది. ఇంకా చాలా సినిమా అయితే ఉంది. నైట్ టిఫిన్ లోకి మాత్రం ఏదో ఒకటి వండాలి. చపాతీ అయితే వండుదాం అనుకుంటున్నాను. పొద్దున్న టిఫిన్ ఇడ్లీ వేసుకుని తిన్నాము. ఇప్పుడు కూడా ఇంక ఇడ్లీ అని తినబుద్ధి అవుతుంది. చపాతీ పిండి తడిపేసి పక్కన పెట్టేస్తాను. 10 నిమిషాలు నానిన తర్వాత చపాతీ చేస్తాను. కూర ఏమీ వండట్లేదు. పొద్దుట చేసిన పొటాటో ఫ్రై కొంచెం ఉంది. అదే కొంచెం కొంచెం వేసుకుని సరిపెట్టేసుకుని తినేస్తాం. చపాతీ ఒకటి కాల్చేసరికి చాలా టైం అయితే పట్టేసింది. కాళ్ళు లాగేస్తున్నాయి. ఇడ్లీ అయితే తొందరగా అయిపోయింది కానీ అది రేపు మార్నింగ్ కా ఉంచేసాను. నాకు మాత్రం ఇడ్లీయే ఇష్టం. టిఫిన్ రెడీ అయిపోయినట్టే. బజ్జీలు సమోసాలు తినేశారు కాబట్టి 2 చపాతీలు ఇమ్మని చెప్పారు. ఎక్కువ తినలేనన్నారు. తర్వాత మా పిల్లలిద్దరికి కూడా చపాతీ ఇచ్చేసాను. వాళ్ళు కూడా 2 చపాతీలు తింటామని చెప్పారు. నేను మా ఆయన గారు కూర లేకపోయినా పచ్చడి నంచుకునైనా చపాతీ తినేస్తాము. మా పిల్లలు అయితే మాత్రం కంపల్సరీ కూర ఉండాల్సిందే. పచ్చడి అయితే మాత్రం అసలు తినరు. తర్వాత ఈ 2 చపాతీలు నాకు, నేను కూడా తినేసి పిల్లలిద్దరికి పాలుగా సైతం ఇచ్చేస్తాను. నాకైతే కూర లేదు, పచ్చడి వేసుకు తినేస్తాను. రాఖీ పండుగ రోజు మా అమ్మాయి మా అబ్బాయికి ఇచ్చిన గిఫ్ట్ కప్పు. తను మాత్రం 500 డబ్బులు ఇచ్చాడు చెల్లెలకి. పాలు అయితే చాలా వేడిగా ఉన్నాయి. చల్లారి పెట్టి ఇద్దరికి ఇచ్చేసాను. వాళ్ళు తాగేశారు. తర్వాత గిన్నెలు తోమేసి బాలించేసాను. మా పిల్లలిద్దరూ నిద్రపోయారు. తర్వాత నేను స్నానం చేసేస్తే ఈ రోజు పని పూర్తయిపోయినట్టు. ఇంతేనండి మా సింపుల్ వినాయక చవితి పూజా విధానం. మనం చేసే ప్రతి పనిలో విఘ్నాలు లేకుండా, ఆటంకాలు కలగకుండా విఘ్నేశ్వరుని వేడుకుంటూ ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.